ఇటీవలే ఈ కొన్ని వీడియోలు వస్తున్నాయి, మీమ్స్ సోషల్ మీడియా. అంటే ఒక చావు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అక్కడ నవ్వుతుంటాడు, వాళ్ళకే నవ్వుతూ పరామర్శిస్తుంటాడు. ఆ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు పాపం, ఆ బాబోయ్ ఇది మాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు నవ్వదురా నాన్న, ఇది చావు మనం అని చెప్పేసి వాళ్ళేమో గుర్తు చేస్తాం. అంటే ఇదేదో మనం కామెడీగా చెప్పుకునేది కాదు. వాస్తవానికి ఇందాక పెద్దలిద్దరూ మాట్లాడుతూ కూడా ఆయన తాలూకా సక్సెస్ అంటే ఏంటి, ఆయన గోల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం. ఆ అవ్వడానికి ఆయన తాలూకా ఎంచుకున్నటువంటి బాట ఆ విధమైనటువంటి బాటలో వచ్చాడు. అంటే ఒక చావుని ఆధారంగా చేసుకొని తన రాజకీయ తాలూకా కార్యక్షేత్రాన్ని నిర్ణయించుకోవడం అంటే అంటే చంద్రబాబు నాయుడుది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి రాజకీయం అనే పందా ఎంచుకుంటే ఈయన ఈ పందా ఎంచుకున్నారా శవ రాజకీయం అనేది? డెఫినెట్ గా అదే కనబడుతుంది. అయితే ఇక్కడ వాడు వర్తమానానికి వస్తే, నేను గతం తాలూకా ఉదాహరణ అని చెప్పాను, వర్తమానానికి వస్తే కూడా ఆయన ఈ బాటను ఎంచుకోవడానికి, ఏదైతే నిన్న మనం చూసినటువంటి డ్రామటికల్ సిచ్యుయేషన్ ఎంచుకోవడానికి కూడా బలమైన కారణం ఉంది ఋషి గారు. ఒకటి ఏంటంటే, ఎన్నికల్లో 39% ఓట్లు వచ్చాయి, మాకు 10 సీట్లు 11 సీట్లు అనేసి అంటే కాదు అని చెప్పి చెప్పుకోవచ్చున్నటువంటి సందర్భంలో ఇవాళ వైకాపా శ్రేణులు ఏమయ్యాయి, మా 3 పార్టీల దగ్గరికే వచ్చేసాయి. మాక్సిమం శ్రేణులన్నీ మా దగ్గరకు వచ్చేసినాయి. ఒకటోది. రెండోది, ఏదైనా ఆ రోజు వెలగబెట్టినటువంటి, అంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వెలగబెట్టినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, ఇప్పుడు మా జిల్లాకు చెందినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన ఇవాళ కాదు, వాటి గారి దగ్గర నుండి నెంబర్ 2 నెంబర్ 3 పొజిషన్ లో ఉండి ఇవాళ ఆయన సైలెంట్. అందుకంటే ఆయన ఎందుకు అనేసి అంటే, బికాస్ ఆఫ్ ముఖ్యమంత్రిగా ఆయన తాలూకా విధానాలు నచ్చక ఇవాళ ఈ వైలెన్స్ విధానాలు నచ్చక ఇంకా సైలెన్సే బెటర్ అనుకుంటున్నారు అనుకోవాలి అంతే. కాదు, ఇక్కడ చిన్న చిన్న సవరణం చెప్తాను. అంటే ఎప్పుడైతే కేడర్ నిర్వీర్యం అయిపోయి, ఒకటోది ఈయనేమో ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోతాడు, ఇది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఏంటంటే అప్పుడప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఇటువంటి రెచ్చగొట్టే ధోరణిలో ఆయన ప్రవర్తిస్తే గనక కొంత కేడర్ అయినా నిలబడుతుంది అనేది ఇవాళ ఆయనకు ఉన్నటువంటి ఒక ఆశ, ఉన్నటువంటి ఒక ఆలోచన అని చెప్పి ఖచ్చితంగా మనం ఆలోచన చేయొచ్చు, చెప్పొచ్చు. సరే, ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన ఒకటేంటంటే, వెనక ఆయన చరిత్ర తీసుకుంటే ఆ చరిత్రకి ఆయన సక్సెస్ కి ఇవే కారణాలు అని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. ప్రస్తుత తరుణంలో కార్యకర్తల్ని, ఉన్న కొద్దిపాటి కార్యకర్తల్ని వాళ్ళని కాపాడుకోవాలంటే కూడా ఇదే ధోరణి కరెక్ట్ అని చెప్పేసి ఆయన భావిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పోలీసులు గురించి అసలు మాట్లాడే నైతిక హక్కు అనేది, హక్కో లేకపోయినట్టయితే ఏదో పదజాలం, అర్హత కరెక్ట్ అసలు ఆయనకు ఉందా? ఎందుకు అనేసి అంటే, అసలు ఐపీఎస్ని ఐఏఎస్ని దారుణంగా వారి వ్యవస్థను కూడా నాశనం చేసినటువంటి సంఘటనలు మనం ఎన్ని చూసాం. ఇక్కడ పోలీసుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది ఆయనకి? పోలీసులకి వాళ్ళు గొడవలిప్పి కొడతాం, సరే, మీరు ఇందాక మీ తొలిపలికలో కూడా చెప్పారు, లేకపోతే ఎవరైనా మాట్లాడారు, అక్కడ 2 మహిళా అధికారులు ఉండేటప్పుడు గొడ్లిప్పి కొడతామని అన్నారు. అక్కడ ఆయన మాట్లాడింది మహిళా అధికారులను దృష్టిలో పెట్టు కాదని వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నారు. పోలీసు యంత్రాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, పోనీ యంత్రాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కాసేపు మనం సమర్థించుకుంటే, ఆ ఎస్ఐ కూడా ఆ విధంగా రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యానాలు చూస్తున్నాం. అది వాస్తవాలు ఎట్టున్నాడు. అంటే ఆవేశం వచ్చేటప్పుడు ఎవరు ఏ విధంగా స్పందిస్తారు ఎవరు చెప్పలేరు. నువ్వు గొడ్లిప్పి కొడతాననేసి అంటే ఎస్ఐ కాకపోతే సిఐ కాకపోతే మరొక ఎవరైనా ఆ విధంగా స్పందిస్తారు. ఎవరికి ఆవేశం వస్తే ఎవరు వృత్తిపరంగా, ఇప్పుడు పోలీసులందరూ అట్లా కాదండి. ఇప్పుడు ఎస్పీ రత్న స్పందించారు, యాజ్ ఏ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడ స్పందించారు. సుధాకర్ యాదవ్ తన స్థాయిలో తను స్పందించాడు, అంటే అతని పేరు తీసుకుని వాడు వీడు అన్నాడు, తను స్పందించాడు. అలా నేను సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు దానికి అథారిటీ ఏదో ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడాలి. ఇందాక శ్రీనివాసరావు గారు అన్నారు కేసులు కూడా పెట్టాలని పరిస్థితి దీని మీద. కాదు ఋషి గారు, ఇక్కడ నేను చెప్పేది, ఒక నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ అయ్యేటప్పుడు కానిస్టేబుల్ కూడా ఆ విధంగా స్పందిస్తాడు. ఆ యాంగిల్ ఓకే. అవును, ఇప్పుడు నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్, అందరు కానిస్టేబుల్ నిజాయితీగా ఉన్నారని చెప్పం కదా.